ఈరోజు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దళిత మోర్చా నాయకులందరూ సమావేశం అవ్వడం గొప్ప సందర్భం. ఇలాంటి ప్రస్తుత కీలక సమయంలో అందరు ఏకతాటిపైకి రావడం ముఖ్య నాయకత్వం. బాధ్యత వహించడానికి ముందుకు వచ్చినందుకు జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి దళిత మోర్చా నాయకులు మరి దండోర ఉద్యమంలో అనేక సందర్భంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి యనమల మహేష్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సమావేశాన్ని సమన్వయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, రామచంద్రన్ననే కానీ మహిళన్ననే కానీ ఇంకా మిగతా అందరికి పేరున మరొకసారి జిల్లా కమిటీ పక్షాన సామాజిక గోపన్న గారికి సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నామన్న. నిజంగా ఏదైతే సబ్బండ జాతులు బాధితులతో పాటు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఒక సభ రేపు బహిరంగ సభ జరగబోతుంది. ఆ సభను సమన్వయం చేయడంలో మన జాతీయ మేధావి వర్గం మొదటి వరుసకు వచ్చి మరి మన నల్ల రాధాకృష్ణనే కానీ నల్ల బాబన్ననే కానీ దాన్ని ఆర్గనైజ్ చేసే వారికి చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా మొదటి వరుసకు వచ్చి కార్యక్రమాన్ని తీసుకొని భుజాలపైన వేసుకొని రేపు నిర్వహించుకోబోతున్నారు. మరి రేపే 7వ తారీఖు ఉన్నాక రేపే ఎందుకు అనేది చాలామందికి ఆలోచన ఉండొచ్చు. ఏ అంశమైనా కానీ ఏ పరిస్థితులు అయినా కానీ ఒక అంశాన్ని ఒక లక్ష్యాన్ని గురిపెట్టి దానికోసం పనిచేయాలంటే దానికోసం మనం అనేక సార్లు సన్నాహకంగా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం. ప్రిపరేటరీ మీటింగ్స్ ఎట్లయితే పెట్టుకుంటామో ఇది కూడా ఒక ప్రిపరేటరీ మీటింగ్ లాంటిది. 7వ తారీఖు సన్నద్ధం అవ్వడానికి హైదరాబాద్లో భాగమైనటువంటి ఉప్పల్ నియోజకవర్గ కేంద్రంగా మాదిగలను సన్నద్ధం చేయడానికి ఇవాళ ఏ రాజకీయ పార్టీలు ఉన్నా కానీ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మన వ్యక్తిగత అంశాలు అవకాశాలు ఏమున్నప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి జాతి ఎంత ఐక్యంగా ఉంది, జాతితో పాటు సబ్బండ వర్గాలు ఈ జాతి ఉద్యమంలో భాగమైనవి అని చెప్పి తెలపడానికి రేపు 3వ తారీఖు నాచారం సీకే గార్డెన్లో మరి 300 డప్పుల ప్రదర్శనతోని ఒక సభా కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం. ఆ సభకు మరి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారే ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ ఒక్కొక్కరు 50 మందిని సమీకరించే కాండ ఉన్నారు. అనేక రకాలుగా అనేక సందర్భాల్లో వివిధ పోరాటాలను భుజాలపై వేసుకొని చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీకు సమీకరించడం పెద్ద విషయం కాదు, మీరు సమకూర్చుకోవడం పెద్ద విషయం కాదు. డప్పులు సాధ్యమైనంత వరకు మనం అనుకుంటే 1-2 గంటల వ్యవధిలో డప్పులు కూడా మనం సమీకరించుకునే కాడ మనం ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం సమయం వరకు మీకు సాధ్యమైనంత వరకు డప్పులను సమీకరించుకొని, ఒకవేళ డప్పులు రేపు అందుబాటులోకి లేకున్నా కానీ మిమ్మల్ని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, నేను ఈ చుట్టుముట్టు డివిజన్ అనేక చోట్ల తిరిగిన దాదాపు ఇక్కడ నుంచి ఒక 150 డప్పులు వెళ్ళే అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రతి బస్తీలో ఒక మాదిగ పెద్దలు ఉన్నారు. వాళ్ళని ఉన్న సమయాన్ని వినియోగించుకొని ఈ నైట్ వరకు మాట్లాడినా కానీ డప్పులు సమీకరణ జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి ఒక 100-150